నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనన్న సీఎం రేవంత్. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే అమలు చేయాలని ఆదేశం. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. జాతీయ పార్టీలు పొందిన విరాళాలపై ఏడీఆర్ నివేదిక. 2023-24లో బీజేపీకి 4,340 కోట్లు వచ్చినట్లు వెల్లడి. అమెరికాలోని కెంటకీ, జార్జియా రాష్ట్రాల్లో భారీ వర్షాలు. 9 మంది మృతి, వందలాది ఇళ్లు నేలమట్టం. స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 58 పాయింట్లు పెరిగి 75,997 వద్ద ఆగిన సెన్సెక్స్.